పాలన పాటించే వారికి వారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధిస్తారని లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం ఏఆర్ఆర్ గార్డెన్స్ ఆవరణలో జరిగిన లయన్స్ జిల్లా 320F 8వ జిల్లా మహాసభ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా గవర్నర్ లయన్ ఎన్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ఘట్టమనేని మాట్లాడుతూ సమయ పాలన పాటించడం ప్రగతికి సంకేతమని పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు కొన్ని వేల సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అయితే ఏ ఒక్క కార్యక్రమానికి ఇప్పటి వరకు ఆలస్యంగా వెళ్ళలేదని, తన సమయ పాలన క్రమశిక్షణ విధానం తన ప్రగతికి సోపానమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ విశేషాలు తెలియజేస్తూ లయన్ నాయకుడు మిషన్ 1.5 మెంబర్షిప్ గ్రోత్ తో భాగస్వామి కావాలని కోరారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా తక్షణం స్పందించి సహాయం చేసే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి విరాళాలు ఇవ్వడం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. దాతల అభిప్రాయం మేరకు ఖర్చు చేసే వెసులుబాటు తమ సంస్థలో ఉన్నట్టుగా ఆయన తెలియజేశారు. ఇక రానున్న కాలంలోనూ ఆ జిల్లా అన్నింటా ప్రగతి పదంలో ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు జిల్లా పక్షాన 10 లక్షల రూపాయల చెక్కును ఇంటర్నేషనల్ డైరెక్టర్ ద్వారా సభలో పాల్గొన్న LCIF ఏరియా లీడర్ లయన్ ఎన్ నరేంద్ర రెడ్డికి అందజేశారు. ఇంకా ఈ వేడుకలో మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి గంధాని శ్రీనివాస్, కోశాధికారి చింతల వెంకటరమణారెడ్డి, విజిటింగ్ ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ కోదండరాములు, జిల్లా గవర్నర్ ఎలెక్ట్ లయన్ నడుపల్లి వెంకటేశ్వరరావు, నడికట్టు మనోహర్ రెడ్డి, వి కృష్ణప్రసాద్, సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ ఇన్నారెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్ ఆర్ నారాయణ రెడ్డి, జిల్లా చిన్న పూర్వ జిల్లా గవర్నర్లు ముత్య రాజిరెడ్డి, టి లక్ష్మీనరసింహారావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, కొత్తపల్లి జాన్ బన్నీ, డాక్టర్ కందూరు రాజేందర్ రెడ్డి, డాక్టర్ దుంబాల లవన్ కుమార్ రెడ్డి, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఎస్ వెంకటరమణరెడ్డి, కోశాధికారి వనం గోపాలరావు, జిల్లా అడ్మినిస్ట్రేటర్ చంద్రగి ప్రసాద్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ టి ముకుందరెడ్డి, చీఫ్ ఎడిటర్ బివి విశ్వప్రకాష్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ కృష్ణ జీవన్ బజాజ్, కమ్యూనికేటర్ రామ్ గోపాల్ రెడ్డి, పిఆర్ఓ పి వేణుమాధవరావు, పోస్ట్ క్లబ్ అధ్యక్షుడు చంద్రపట్ల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి జేరాటి మనోహర్, కోశాధికారి యాస వీరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రూపాయి కూడా దేనికి ఇస్తున్నాము మనం అనేది కూడా నాది బ్రెయిన్ పీపుల్ ఉపయోగించాలా, నాది లేకపోతే క్యాన్సర్ పేషెంట్ ఉపయోగించాలా, లేకపోతే నాది అంగర్ రిలీఫ్ ఉపయోగించాలా, చాయిస్ మీకు ఉంది. మీరు దేనికి ఉపయోగించమంటే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ దానికి ఉపయోగిస్తుంది. అట్లాగే అందులో ఒక్క రూపాయి కూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెట్టకుండా మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మరి ఇవాళ మనందరం కూడా ఆదాయాలు పెరిగినాయి, అవకాశాలు వచ్చినాయి. అందరూ కూడా కొంత పాత జీవితాల మీద ఒక 20-25 సంవత్సరాలు కంటే మెరుగైన జీవితంలో ఉంటాము. మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి మనకు ఒక 25,000 కోట్లు ఈ 100 ఇయర్ క్యాంపెయిన్ సందర్భంగా 100 సంవత్సరాల సందర్భంగా ఒక 20,000 కోట్లు కలెక్ట్ చేయాలనుకున్నాం. కానీ అది 40,000 కోట్లు అయింది. అంటే మోటివేషన్ చేయగలిగితే మొన్న మన హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ ఉంది. హార్ట్ ఐ ఫౌండేషన్కి ఒక సైట్ తీసుకున్న ఒక బిల్డింగ్ కట్టాలనేది ఒక ప్లాన్. అందులో మెంబర్లు అందరూ కూర్చొని తీసుకున్నారు. మరి సైట్ మొత్తం జరిగింది. దానికి ఒక 50 లక్షలు తక్కువైంది. ఈరోజు మీటింగ్ పెట్టి 50 లక్షలు తక్కువ ఉన్నాయి. మరి 50 మంది కనుక మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తే సక్సెస్ అవుతామని చెప్పారు. నేను వైజాగ్లో విజయ్ కుమార్ రాజు మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఆయన ఫాదర్ చనిపోతే నేను అక్కడికి వెళ్ళా. ఆ మెసేజ్ ఫస్ట్ నాకే ఫోన్ చేశాను. నేను 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేశాను. 24 గంటల్లో 50 లక్షల రూపాయలు అయిపోయింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మరుసటి రోజు 50 లక్షలు కరెక్ట్ అయిపోయింది. ఓన్లీ మన లైన్ మెంబర్ ఇచ్చేవాళ్ళు 2 మంది ఉంటారు. మనం ప్రజెంటేషన్ చేసే పద్ధతిలో చేయాలి. ఇదిగో మేము ఆర్గనైజేషన్లో ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నాము కాబట్టి మీరు అది మనం